మొన్న రామప్ప గుడికాడ విదేశీ మిస్ వరల్డ్ సుందరీమణుల కాళ్ళు గడిగిచ్చి తెలంగాణ ఆడబిడ్డల ఇజ్జత్ తీసిర్రు అని 2-3 రోజులు కిసరబెసర నడిచింది కదా. కాళ్ళెడ గడిగించినాం, తాంబాలాలు చెంబులు వాళ్ళ చేతికిచ్చి ఎవరి కాళ్ళు వాళ్ళని కడుక్కోమన్నాం. గా ఇంత దానికే తెలంగాణ ఆత్మగౌరవం గంగల కలిసిందా అని అధికార పార్టీ వాళ్ళు గట్టిగానే కౌంటర్ ఇచ్చిర్రు. సరే ముచ్చట ఒడిచింది కదా, మళ్ళెందుకు ఆ జోలి తీస్తున్నావు అనుకుంటున్నారేమో. అయితే సేమ్ గట్నే గా అల్బేనియా దేశ ప్రధానమంత్రి ఇటలీ దేశ ప్రధానమంత్రి ముంగట మోకాళ్ళ మీద కూసోని అల్బేనియా ఇజ్జత్ను తాకట్టు పెట్టినంత పని చేసిండట. చూడు రియట్నో. మోకాళ్ళ మీద కూసోని నమస్తే పెట్టుకుంటా ఎల్కని చెప్తుండు చూడు. సారేవలో సాదాసీదా మనిషి కాదు, అల్బేనియా దేశానికి ప్రధానమంత్రి, పేరు ఎడిరమ. మోకాళ్ళ మీద కూర్చొని ఎలుకని చెప్పింది ఎవరికంటే ఇటలీ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోని మేడానికి. అల్బేనియా రాజధాని టిరానాల యూరప్ దేశాల రాజకీయ కమ్యూనిటీ సమావేశాలు జరిగితే ఆ సమావేశాలకు యూరప్ దేశాల లీడర్లంతా హాజరుపడ్డారు. అలాగే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ మెలోని మేడం కూడా ఉన్నదన్నట్టు. అయితే అందరికీ మామూలుగా ఎలుకని చెప్పిన అల్బేనియా ప్రధాని రమాసారు మీదికెళ్ళి వాన పడుతుంటే శెత్తిరి పట్టుకొని ఎదురు చూసుకుంటా ఇటలీ పీఎం మెలోని మేడం గారు కారు దిగి వస్తుంటే మోకాళ్ళ మీద మోకిళ్ళ పడి స్పెషల్గా ఎలుకని చెప్పేటాలకు అల్బేనియా పరువు ఇటలీ కాళ్ళకాడ పెట్టిందని కొందరు ప్రతిపచ్చపోళ్ళు కారాలు మిరియాలను ఉడుతున్నారట. కానీ మెలోని అంటే తన ఇటాలియన్ సిస్టరు, ఎప్పుడు ఎలుకని చెప్పినా గిట్నే చెప్తా అని బాజాప్తా చెప్తున్నాడు ఈ అల్బేనియా ప్రధాని. మొన్న జనవరిలో మెలోని మేడం పుట్టినరోజు నాడు కలిస్తే గిట్నే మోకాల మీద మోకరిల్లు ఒక స్కార్ఫ్ని గిఫ్ట్ ఇచ్చిండట. మరి ఇటలీ షెల్ల మీద మోకాళ్ళ మీద మోకరిల్లే అంత ప్రేమే ఉందో ప్రయోజనాలే ఉన్నాయో గాని ఈ తీర్ల ఎరైటీ గెలకని చెప్పుడే చిత్రం అనిపిస్తుందట. ఒక దేశ ప్రధానమంత్రి ఉండి ఇంకో దేశ ప్రధాని ముంగట ఇట్లా మోకరిల్లుడేంది? దేశం పరువు ఆత్మగౌరవం ఏం కావాలి అని కమెంట్లు పెడుతున్నారట. మరి కొన్ని కావాలంటే కొన్ని చేయాలి. గిట్లా లౌక్యం ఎరుకున్నోళ్ళకే గిసోంటి రాజకీయాలు తెలుస్తాయి, అందరికి అర్థమవుతాయి అని అనబట్టిర్రి ముచ్చటేరికైనోళ్ళు కొంతమంది.